జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి దించుతున్నారట నారా లోకేష్. నారా లోకేష్ ఎక్కడికెళ్లినా పాదయాత్ర సందర్భంలో నిర్వహించే సభలలో జూనియర్ ఎన్టీఆర్ కోసం స్టేజ్ ఏర్పాటు చేస్తే, అక్కడ చంద్రబాబు కోసం స్టేజ్ ఏర్పాటు చేస్తే, స్టేజ్‌లోకుంది కేవలం మన యువగళం పాదయాత్రకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ని తీసుకొస్తే ఖచ్చితంగా పార్టీలో మార్పొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్‌ని రంగంలోకి దించాలని నారా లోకేష్ పలు ప్రయత్నాలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి రాజకీయాల్లో డైరెక్ట్‌గా రావడం ఇష్టం లేదు. తనకివ్వడం ఇష్టం లేదా, తన కూర్చొని కాసేపు అలా ఉండి వెళ్ళిపోతారు అంతే కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే చాలా షాకింగ్ అనిపిస్తోంది. ఏపీలో సైతం మరి నీకు సంబంధించిన విషయాలైతే ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలియచేస్తానని, అంతకు మించి ఇంకెక్కడికి వెళ్ళే సమస్య లేదంటూ చెప్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ కోసం ఆయన వస్తారు తప్ప వేరే పార్టీ కోసం ఎందుకొస్తారు అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్‌కి సంచలనంగా మారబోతున్నారని తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్‌ని రంగంలోకి దింపినటువంటి నారా లోకేష్‌కి సంబంధించిన ఊహలు కూడా ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని పొలిటికల్ రేంజ్‌లో ఈ రేంజ్‌లో అయితే సందడి చేయడం చాలా చాలా ఆనందంగా ఉందంటూ చెప్తున్నారు. సో, తారక్ కోసం నారా లోకేష్ భారీ ప్లానే యేశారు. ఎక్కడికెళ్ళినా తారక్ ఎప్పుడొస్తారా అని అడగడంతో రావడంలో ఆయనకి ఇష్టం ఉంటే ఆపడానికి ఇక్కడ ఎవ్వరూ లేరని, స్వతహాగా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో మందొచ్చి సర్వీస్ చేస్తుంటారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ వస్తే మేమెందుకు వద్దంటాం అంటూ తారక మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రేస్‌లో విజయం సాధించి మంచి పేరు తెచ్చుకోవడానికి ఎలాగైనా సరే అందరూ కష్టపడాలంటూ నారా లోకేష్ చెప్తున్నట్టుగా సమాచారం.